ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెంకటపతి రాజు గారు కాఫీ టేస్ట్ చేయలేదు. తాగండి. శ్రీవల్లి గారు, నేను బయట ఉంటాను, త్వరగా రండి. వెంకటపతి రాజు గారు, కాఫీ చాలా బాగున్నట్టుంది. అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఏం చేస్తున్నావు అక్క? ఏంటి నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? ఎలా వెళ్తాను? అక్క జాతకం బాగుందన్నారు కదా. అక్క జాతకం బాగుంది, కానీ నీ జాతకం బాగుండాలంటే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. లేదంటే నాలాగే హోటల్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు గాని తెలిసొస్తుంది నీకు. ఈ ఒక్క రోజుకి ఏం కాదులే అక్క. ఇప్పుడు వెంకటపతి రాజు గారి జాతకం కూడా కలిస్తే ఈ ఇంట్లో పెళ్లి బాజం మోగుతుంది. అప్పుడు అక్క లైన్ క్లియర్ అయినట్టు. నెక్స్ట్ నువ్వే, ఆ తర్వాత నేనే కదా. ఒసే, ఇంకా నువ్వు చిన్నపిల్లవే. చిన్నపిల్లలా ఉండు. అంత తొందర ఎందుకే నీకు? అవునవును, శ్రీవల్లి పెళ్లి తర్వాత అమృత, తర్వాత నాగవల్లికి ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి లాస్ట్ నువ్వే. నీకు ఎవరో ఒకరు దొరకపోరా ఏంటి? నీ పెళ్లి కూడా అయ్యాక ఇక నేను, మీ అన్నయ్య ఇద్దరమే ఉంటాం. ఆ తర్వాత చంటోడు, ఆ పిల్లలు కేవ్ కేవమని అరుపులు, కేకలు. ఆహాహాహా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను బావా. నువ్వేమైనా జ్యోతిష్యం చెప్తున్నావా? జ్యోతిష్యం కాదు బావా. ఇప్పుడు పంతులు గారు ఫోన్ చేసి ఇద్దరు జాతకాలు కలిశాయంటే అయిపోతుంది కదా. రేపో మాపో ముహూర్తాలు పెట్టేసి నిశ్చితార్థం, పెళ్లి చేసేస్తాం. శ్రీవల్లి పెళ్ళొక్కటే అయిపోతే చకచక మిగతా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. చకచక మనం సంసారం చేసేసి పిల్లల్ని కనేసి చేతిలో చంటోడితో ఎంచక్క ఆడుకోవచ్చు. ఆపుతావా? ఇలాంటి పగటి కలలు కనకుండా నా చెల్లి జీవితం బావుండాలని కోరుకోవచ్చు కదా. బావా, పంతులు గారే వచ్చి ఏ దోషం లేదు అన్నారు కదా. వర్జం పోయి రాజపూజ్యం వచ్చినట్టే. నీకింకా నమ్మకం రావట్లేదా? పెళ్ళంటే చాలా ఆలోచించాలి. వాళ్ళ జాతకాలు కలవాలి. జీవితాంతం కలిసి అడుగు వేయబోతున్నారు. ఆ అడుగులో ఎలాంటి అడ్డంకులు రావని తెలిసాక ముందడుగు వేయాలి. ఎందుకంటే మా నాన్న తాగిన మత్తులో మమ్మల్ని పట్టించుకోనప్పుడు మా అమ్మ మా కోసం ఎంత కష్టపడిందో నేను చూశాను. అనుకోకుండా నాగవల్లి పెళ్ళైపోయింది గాని ఇప్పుడు నా చెల్లెళ్ళని బాగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాను. వాళ్ళ భవిష్యత్తు బావుంటుందని పంతులు గారు చెప్పాకే వాళ్ళ పెళ్లి చేస్తాను. పంతులు గారే ఫోన్ చేస్తున్నారు. చెప్పండి పంతులు గారు. శ్రీవల్లి జాతకం, డాక్టర్ బాబు జాతకం బేషుగ్గా కలిశాయండి. అవునా? మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు. శుభగడియలు కూడా వచ్చే వారంలోనే ఉన్నాయి కదా. శ్రీవల్లి బంగారం అయితే వెంకటపతి రాజు గారు వజ్రం అండి. బంగారం వజ్రం కలిసిపోతే ఎలా మెరిసిపోతాయో వాళ్ళ జీవితం కూడా అలా మెరిసిపోతుంది. చాలా సంతోషం అండి. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు?
వచ్చే వారం శుద్ధ దశమి శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉందండి. నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిపించుకోవచ్చు. అలాగే పంతులు గారు, చాలా మంచి వార్త చెప్పారు. సంభావన వచ్చినప్పుడు తీసుకుంటాలే గాని నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకోండి. అలాగే పంతులు గారు. ఇద్దరి జాతకాలు కలిశాయంటమ్మా. ఇక శ్రీవల్లి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయొచ్చు. చాలా సంతోషం బావా. మొత్తానికి శ్రీవల్లి పెళ్లిపీట లెక్కబోతోంది. హ్మ్. పాపం శ్రీవల్లక్క జీవితంలోకి నెల్లూరు సంబంధం, ఆ తర్వాత షణ్ముఖం గారు, ఇలా 2 సార్లు పెళ్లి కుదిరి క్యాన్సిల్ అయిపోయినా ఈసారి వెంకటపతిరాజు గారు అక్కని ప్రేమించే మనిషి దొరికారు. ఆ సంబంధాలు క్యాన్సిల్ అవడమే మంచిదైందక్కా. వాళ్ళు డబ్బు కోసం అక్కని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు వెంకటపతిరాజు గారు పశువులకి కాదు మనుషులకి వైద్యం చేస్తున్నాడంటే అక్కకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. అవునమ్మా, దేవతలాంటి శ్రీవల్లి జీవితంలోకి వచ్చి అన్యాయం జరక్కముందే దూరం చేయడమే ఆ భగవంతుడు చేసిన మేలు. నేను వంటలు బాగా చేస్తున్నట్టుగా అక్క బాగా పూజలు చేస్తుంది కాబట్టి భగవంతుడు కరుణించాడు. అయితే బావా, మన బంధువులందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నిశ్చితార్థానికి పిలవాలి. వరదరాజుల మావ ఇంటికెళ్తే దేవబావ అవమానిస్తాడు. పైగా వాళ్ళు రారు, పిలవడము అనవసరం. వాళ్ళేమంటారు, శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలని పిచ్చి వేషాలు వేశాడు మా అన్నయ్య. మనమే ఏదో ఒకటి చేసి రావాలి అని చెప్పాలి. మా పెదనాన్న రాకపోయినా మా పెద్దమ్మ వస్తుంది కదా. అవును, వాళ్ళ గురించి మనకనవసరం. వరదరాజులు దేవరాజు రాకపోయినా తిరుపతత్త రావడం, మన చెల్లి నాగవల్లి రావడం మనకు ముఖ్యం. తనొస్తేనే పండగ సంబరం అన్నీ ఉంటాయి. సరే, విషయానికొస్తే నా ఆడపడుచు శ్రీవల్లికి నిశ్చితార్థం జరుగుతుంది. నాగవల్లిని పిలవడానికి వచ్చాము. చాలా మంచి శుభవార్త చెప్పావు శివ. మొత్తానికి శ్రీవల్లిని ఒక అయ్య చేతిలో పెడుతున్నారన్నమాట. పెళ్లి చేసుకోబోయేవాడు చాలా మంచివాడు పెద్దమ్మా. పశువుల డాక్టర్ వెంకటపతిరాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.